పల్లవి ప్రేమం తర్వాత ఫస్ట్ టైం తెలుగులోకి వస్తున్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా యూజువల్గా హీరోయిన్స్ ప్లాన్డ్గా వస్తారు, లైక్ నేను ఇలాంటి ఇమేజ్లో క్రియేట్ చేసుకోవాలి అలాంటి. సో రావడమే బద్మాష్ అనుకుంటూ ఎంట్రీ ఇస్తున్నారు. సో హౌస్ దట్? నేను యాక్చువల్లీ ఒక్కొక్క కథలు విన్నటప్పుడు ఐ విల్ థింక్ సంథింగ్ న్యూ నేను ప్లే చేయాలి అక్కడ. నా కంఫర్ట్ జోన్ ఏమని నాకు తెలుసు, నేను చాలా లౌడ్గా ఉండను. బట్ ఈ టైం కూడా నేను ఐ వాజ్ థింకింగ్ డౌట్స్ ఉంది. శేఖర్ గారితో నేను అడిగాను, నేను ఇది ఐ థింక్ ఇట్స్ పాసిబుల్, నేను ఇది ప్లే చేయొచ్చా, నాకు తెలీదు అని. అండ్ నేను ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఐ థాట్ ఓకే మేబీ అల్సి ఈ సైడ్ నాకు ఉందా లేదా అని నేను ప్లే చేశాను. బట్ ఇప్పుడు నేను యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ లాగే చేంజ్ అయ్యాను. ఇంట్లో కూడా అరుస్తున్నాను ఏమో, బట్ ఐ డోంట్ నో. ఆ క్యారెక్టర్ భానుమతి అనే మారిపోయాను. సో ఇంకా భానుమతిలోనే ఉన్నారు, ఇంకా పల్లవిలోకి రాలేదు? ఇంకా రాలేదు. ఓకే. సో ఆ బూతుల మీనింగ్ ఎప్పుడన్నా తెలుసుకున్నారా? తెలియదు, నేను అడగలేదు. ఎందుకంటే యాక్చువల్ అది శేఖర్ గారు అనుకొని రాశారు, బట్ అది సోషల్ మీడియాకే వదిలాము. సినిమాలో ఉండదు అది, ఎందుకంటే ఇట్స్ సెన్సార్ అది. ఓకే. రెబల్ క్యారెక్టర్ కాబట్టి ఇలా ఉంటే బాగుంటుందని శేఖర్ గారు రాశారు. బట్ నేను అక్కడే చెప్పాను ఇది సెన్సార్ రాదు, యూ రిమూవ్ అని. సినిమాలో దాన్ని బద్మాష్ చేశారు. శేఖర్ గారికి ఏంటంటే అమ్మ అది రాసేసాను, అది బయటికి పంపించాలి అని డబ్బింగ్ థియేటర్ నాకు తెలియకుండా పంపించేస్తున్నారు. వెనకాల జరిగిపోయింది, నాకు తెలియదు అది. తర్వాత ఇట్లా సోషల్ మీడియా వచ్చింది అంటే అక్కడ సెన్సార్ అవసరం లేదు కదా సార్ అమ్మ. యాక్చువల్లీ శేఖర్ గారు థాట్ ఆ టైంలో ఒక అమ్మాయికి ఎవరైనా ఇరిటేట్ చేస్తే అప్పుడు చాలా స్ట్రాంగ్ అమ్మాయి ఎలా తిట్లు ఇస్తారు అని ఇది ఇచ్చారు. నేను ఒక 2-3 ఫ్రెండ్స్కి అడిగాను, అదంటే ఏమి వేస్ట్ ల్యాండ్ అని ఏమో చెప్పి వదిలారు. బట్ నాకు యాక్చువల్లీ ఇప్పుడు నాకు తెలీదు, ఏమో బ్యాడ్ మీనింగ్ తెలుసుకోను. బట్ ఇట్స్ బీన్ అన్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ నాకు. ఎవరమ్మా సార్? అది టూలెటన్ పెట్టారు. ఒక్కడు చెప్పండి అయ్యా. అది టూలెటన్ కింద పెట్టారు. బ్యాచిలర్సా? టెర్రరిస్ట్ లా అన్నట్టు అంటారేంటి సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్ లో ఎంత కిక్ ఉంటుందో ఆర్జీవన్ అడిగాను సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్ లా చూస్తారేంట్రా? ఏడుపు వచ్చేస్తుంది మావా నాకు. నేను ఆ మీనింగ్ తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ.